హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్ 2025 లో భాగంగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత కొత్త వివాదం మొదలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్తాన్ కోచ్ మైక్ హుసైన్ తీవ్రంగా స్పందించారు. భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. వారి ప్రవర్తన తమ జట్టును నిరుత్సాహపరిచిందని వాపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లందరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మైదానం వదిలి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ఈ ప్రవర్తన సరైనది కాదని పాక్ కోచ్ హుసైన్ మండిపడ్డారు. ఆటను ఆటలాగే చూడాలని కోరారు. అయితే దీనికి ముందు టాస్ సమయంలో కూడా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన పహల్గామ్ ఘటన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇలా ప్రవర్తించిందని తెలుస్తోంది. ఈ విషయంలో భారత అభిమానులు మాత్రం టీమిండియా ఆటగాళ్ల తీరును సమర్థిస్తున్నారు. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. 16 బాల్స్లో 4 సిక్స్లతో 33 చేసి నాటౌట్గా నిలిచిన షాహీన్ షా అఫ్రిది ఒక్కడే దూకుడుగా ఆడాడు. షాహిబ్ జాదా ఫర్హాన్ ఆచితూచి ఆడుతూ 44 బాల్స్లో 40 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, బూమ్రా 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 6లతో 47 నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ వర్మ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 బాదాడు. తిలక్ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 31 బాల్స్లో 2 ఫోర్లు, 6లతో 31 పరుగులు చేసి రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.